ప్రభునందు ప్రియులని మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం. జనవరి 16. అప్పుడు పెద్ద తుఫాను రేగెను. మార్కు సువార్త 4:37. జీవితంలో కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి. ఓ గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగద్రొక్కేసే అపజయం కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చేయంత మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని నువ్వు అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతుంది. అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు. దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి, వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికే రాజవుతుంది. దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫాన్లో నిలబెడతాడు. మనిషి మగతనం సంపాదించుకోవటం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకొని ఉంటుంది. మనిషి ఎవడూ తుఫానుకి ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు. ప్రభువు నన్ను పగులగొట్టు, తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు. ఒక ఫ్రెంచ్ కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు. ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కనానుకి చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రక్కన అందరికంటే ఉన్నతుడుగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తుంది. ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది. తుఫాను తర్వాతే ప్రకృతిలో అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే. నీ జీవితంలో కూడా పెనుగాలులు వీచి విసిరి నిన్ను అటు ఇటు కొట్టినాయి. వాటన్నిటి వల్ల నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి గరిచావా? లేక పెనుగాలులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా? తుఫాను తాకిడులకి అలిసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా? దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనము సృజించలేదు. గాలి రేగిన, కొమ్మలూగిన ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు. భూమి లోతుల్లో వేరు తన్నే మహాభుజంగంగా దేవుడి పోషణలో అది శాఖోపశాఖలే పల్లవిస్తుంది. ప్రభు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు. ఉరుములు మెరుపులు, వడిగా కురిసిన పిడుగుల సవడి ఎంత రేగినా ఏమీ కాదు. దేవుడు నాటిన దివ్య వృక్షం నిలకడగా ఉంటుంది, నిత్యము పుష్పిస్తుంది. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.